చూడు అమ్మాయి ఏమిటి అలా వెతుకుతున్నావు? ఏం లేదంటీ, వారు వచ్చారేమోనని. ఓహో అదే, అంత మోజుపడి మనం రమ్మన్నవాడు రాకుండా ఉంటాడా? చూడు సంజ, వాడు రాగానే మీ నాన్నలాగా రుడుగుని చక్కగా దూరకూడదు, కాస్త బిట్టుగా ఉండాలి. ఎవరు కనపడరే? ఒక మనిషి లేడు. అక్కయ్యా, ఇది గాజులమ్మ పాలేమా లేక గాడిదల పాలేమా? నువ్వు దిగావుగా రెండో పేరు సార్థకం. అలా అంటారని మీరు దిగిన తర్వాతే నేను దిగా. సిందూర్సాని దండాలు, దండాలు దండాలు, వీడు ఆడాలి మళ్ళీ దండేస్తాడు. అది స్వాగతం అక్కాయ్, స్వాగతం. స్వాగతం పిండి అక్కడ కన్నపిల్ల మళ్ళీ దండేస్తాడా? అందుకనేగా నీకు నాకు కూడా దండ వేశాడు. వేస్తాడు వేస్తాడు, రే వస్తాడు. ఎక్కడ వెళ్తావు? వద్దాంటీ, ఏదో గొప్పగా మర్యాద అనుకుని వేసుంటాడు. బ్రూట్, ఎవరు నువ్వు? మా దొరగారి కాసు నౌకరు నేను. అందరి నౌకర్ల మీద అజమాయిషినాదే. తప్పైతే క్షమించండి అమ్మా, తీసేస్తా. వద్దులేవు ఉంచుదు, వేసింది తీసేస్తానంటావేమిటో. సరే, మీ మహారాజు గారు కుమార్ గారు ఎక్కడ? గదే చెప్పడానికి వచ్చిన. మా దొర అబ్బో సముద్రాలు గుట్టలని దాటి గాడుండదే, గా దేశం పోయిండు. నా దేశం ఒకటి, వాళ్ళకాడ దేశం. ఏ దానిపై సాని గమ్మత్తుకుందిలే, యాద మర్చిపోయినా. మా దొర శాంసాలు చెప్పిండు, తెల్లోళ్ళ దేశం దాటిపోవాలంట. ఏమిటి, మమ్మల్ని ఇక్కడికి రమ్మని తనలా షికారికి పోతాడా? గట్ల అనకండి అమ్మో, మీరు వస్తాన్రు తోలుకపోయి బంగ్లాలో పెట్టమన్నాడు, మంచిగా చూడమన్నాడు. పొద్దు ముగితలికి వస్తాడు. ఏమిటి ఎక్కడో పరాయి దేశం పోయేటట్టున్నావు? పొద్దున పోయినట్టు సాయంత్రం వస్తాడా? అవు మళ్ళా మా దొరకాడ మంచి అవాయిదాస్ ఉన్నది. బిస తిప్పుతాడో లేదో మళ్ళా మనకు కనపడ్డు. కోరిపించి తండ్రి, నీ భాషతో మా ప్రాణాలు తోడేస్తున్నావురా. ఏ ఊరు ఇది? ఆడ మాది నైజాం రాజ్యంలో కంఠాత్మకూరు. నా పేరు గండయ్య. అబ్బాబ్బా, ఏం తంటా వచ్చిందిరా నాయన నీతో. ఒరే వస్తాడు, ఒరే ఎక్కడ తెచ్చావు? అడుగు. ఒరే, ఆ వస్తాడు గారు కూడా ఉండి ఆ సామాన్లు పట్టించురా, మేము వెయిటింగ్ రూమ్ లో ఉంటాం. అక్కయ్యా, బండి పుష్ప విమానం లాగబోతుంది. కాస్త నెమ్మదిగా పోనీరా, ఒళ్ళంతా కదిలిపోతుంది. గుబులు పడకండి పెద్దోర్సాని. మా దొర హవాయిదాస్ గా వస్తాద్, మనం గోడగాడిగా వస్తాద్. ఏమనుకున్నాం మళ్ళా? అది సరే గాని అంత అర్జెంట్ పనే వచ్చినా మీ దొరకే? అవు మళ్ళా పెళ్లి జరుగుతున్నది కాదు. వెళ్ళా ఎవరికి? మీ దొరకే? ఏ మా దొరకు కాదు, మా దొరం చేసుకుని దొరసాని ఇంకా పుట్ల. ఓహో, మా దొరసాని హవల్దార్జాగా ఉండాలి, ఖూబ్సూరత్గా ఉండాలి, హసీ ఖుషిగా ఉండాలి. మళ్ళా ఇంటి పనులను చేయాలమ్మో. ఇంటి పనులు చేయడానికి పెళ్ళాం ఎందుకు? పని మనుషులు లేరు? అట్ట కాదమ్మా, మనిషి అన్నాక ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలంటాడు మా దొర. అబ్బో, మా దొర కోసం ఎంతో మంది మారాళ్ళు వచ్చిండ్రు. ఆయన పరీక్షలు పెట్టిండు, వంట చేయమన్నాడు. ఆడవాళ్ళు వంట చేయడం ఏమిటి, వంటవాడు ఉంటాడుగా. ఇల్లు కూడా సాఫ్ చేయమన్నాడమ్మా. బట్టలు ఉతుకోమన్నాడు. పూర్వజనంలో ఏం పుట్టాడో ఏమో. అవన్నీ మనం ఎందుకు చేయాలంటీ? అవన్నీ ఆడవాళ్ళ ధర్మాలమ్మా. ఆ పనులన్నీ వస్తాయి రావు అని పరీక్షలు పెడతాడు. బాలే గమ్మత్తుకుంటాయిలే, వస్తే చేయొద్దంటాడు, రాకపోతే నేర్చుకోమంటాడు. ఎక్కడో తిక్క శంకరాలా ఉన్నాడే. మా దొర మహాత్మా గాంధీ పుస్తకం చదివిండట. అందరూ అన్ని పనులు చేసుకుంటే దేశం బాగుపడుతుందని అందులో రాసిండట. అది పట్టు కూర్చున్నాడు. కూర్చోడమే కర్మ, పీకు రోజు వెళ్ళాడమని బండి ఎక్కడికి మా ఊరి మీద పోతా. వద్దాంటీ, తీరా వచ్చాంగా, చూద్దా ఏం జరుగుతుందో. సర్లే ముందుకు పోయి. రండి రండి, లోపలికి రండి. అదిలం నన్నునా చస్తారే. అమ్మలగన్నాయమ్మ గాజులమ్మ ముగ్గురమ్మలయమ్మ. అమ్మలగన్నాయమ్మ గాజులమ్మ ముగ్గురమ్మలయమ్మ.
గాజులమ్మ ఇలలో ఎలిసేనే కొలిసిన వారి మనసులోని కోరిక తీర్చేనే హెయ్యా అమ్మల గన్నాయమ్మ గాజులమ్మ ముగ్గురం వలయమ్మ అనగనగనగనగా పల్లె కట్టుంది పల్లెలో చక్కని పిల్ల ఉంది చణ బాజాలు మోగే పెళ్ళున పిల్లకు పెళ్లి జరిగే పుత్తడి బొమ్మ ముస్తాబైనాది తన పెనిమిటి అంట తోరింటికి పైన మైనాది హెయ్యా అమ్మల గన్నాయమ్మ గాజులమ్మ ముగ్గురం వలయమ్మ కాకుల దూరని కారడవి అసలు సంజయ్యాళ్ళ పెళ్ళోరు ఎడ్ల బళ్ళు శివలబారుగా వెళ్ళిపోతున్నాయి. అప్పుడు దొంగలు వచ్చి పడ్డారు విలువ దోపిడీ చేశారు దొంగల సర్దార్ వచ్చాడు బొక్కల బొమ్మను చూశాడు చూసి గుమ్మైపోయాడు మీసంపై చేయి వేశాడు ఏసి ఓహో పెళ్ళోరు ఈ సిన్నారి సిలుకను నాకిస్తే నే దోషుల సొమ్ములు తిరిగిస్తా అన్నాడు. ఆహా దొంగైన దొర్లా సవాలు చేశాడు. ఏ దోసిన సొమ్ములతో పాటు ఆ బంగారు బొమ్మను కూడా ఎగరేసుకుపోవచ్చే కాదనే వాడవడు అడ్డే వాడవడు. అప్పుడు ఆ పెళ్ళోరు ఏమి చేశారో తెలుసా? ఏం చేశారు? సొమ్ముల కోసం ఆడబిడ్డను దొంగల పాలు చేస్తారా ఎవరైనా? చెయ్యరు. డబ్బు కోసం తాళిగట్టిన పెళ్ళాన్ని అమ్ముకుంటారా ఎవరైనా? అయితే పెళ్లి పెద్దమ్మ ఊ అని తలాడించింది. శూర్పణఖ మాంకాళి పెళ్లి పెద్దలెవ్వరూ కిక్కురుమనలేదు. బాజమ్మలు దద్దమ్మలు పెళ్లి కొడుకు కుక్కిన పేనయ్యాడు. చచ్చిన పీనుగయ్యాడు. కాళ్ళ పారని ఆరాలేదు కళ్ళ కాటుక కరగాలేదు నుదుటి కుంకుమ చెదరాలేదు ముద్దు ముచ్చట తీరాలేదు గద్ద నోటిలో గువ్వల అగ్గి మంటలో పువ్వుల దొంగ చేతిలో సిక్కింది సిన్నారి తల్లి గోడు గోడు నా ఏడ్చింది అమ్మల గన్నాయమ్మ గాజులమ్మ ముగ్గురం వలయమ్మ అన్నా అన్నా ఇది తగదన్నా దయగను మోయన్నా రామయ్య తండ్రి రాజ్యమేలినా భూమి నీదన్నా పరకాంతలు నీ తోబుటూలను నీతి మరువకన్నా సెల్లెలు మీద చేయి వేసితే కళ్ళు పోవునన్నా అని కంటికి మంటికి ఏకదారగా ఏడుస్తూ కాళ్ళా ఏళ్లా పడి బతిమాలింది ఆ పెళ్లి కూతురు. నెమిలి కంటికి నీరు గారితే వేటగానికి లోటు ఏమిరా ఎలక పిల్లకు ప్రాణ సంకటం పిల్లికి సెలగాటమాయరా కళ్ళ కావరం గప్పెరా ఒళ్ళు తెలియకపోయరా ఎంతకు చేరి సిన్నారి మీద చేయియేసేరా చేయియేసేరా అంతే ఆ ఇల్లాల్లోని అభిమానం కోడతాసై లేచింది. పడగ ఇప్పింది. బుసలు కొట్టింది. కాకులు కలకలలాడెరా కళ్ళు కళకళమంటెరా దుష్టుని పాపం పండెరా మంటలు పెట్టి అంటెరా 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 నువ్వా? ఎలా ఉన్నావు? కనిపిస్తున్నానుగా ఉండడం ఎక్కడ? ఆ గూడెంలో. చివరికి గూడాల్లోను గుడిసెల్లోనూ బతుకుతున్నావు అన్నమాట. ఏ అక్కడే మనుషులు బ్రతికేది. వేదాంతం. అవును, అన్ని ఎదురు దెబ్బలే తగిలి అందమైన జీవితం అగ్నిపాలైనప్పుడు చివరకు మిగిలేది వేదాంతమే కదండి. అందుకు కారణం నేనంటావా? సరే, ఇన్నాళ్లు గడిచాక ఇప్పుడు కారణాలు వెతుకుని ఏం సాధించాలని పోనివ్వండి. వదిన గారు ఎలా ఉన్నారు? భార్య పిల్లల క్షేమమేనా? ఎందుకు వివరాలు విని వేళాకోళం చేయాలనా? నా బ్రతికే వేళాకోళం అయిపోయింది. వేరొకరిని నేను వేళాకోళం చేయటం. నీకే ఇద్దరికి తాళి కట్టాను. ఒకరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఇంకొకరు వెళ్ళిపోయారు. చెల్లాయి చనిపోయిందా?
ఏ సానుభూతి చూపిస్తున్నావా? ఒక్కగాను ఒక్క కూతురు, అది కూడా చెప్పిన మాట వింటూ నేను ఎవరితో చెప్పుకోవాలి? అదిగో మన అమ్మాయి. ఎవరు? బగ 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 మండిన మంట శ్రీశీలానికి రుజువగు జ్యోతి, దగ 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 వెలిగిన జ్యోతి, త్రిలోకానికి మంగళహారతి. ఆరం జ్యోతి అంతట నిండేనే, సుఖ దుఃఖాలలో మనకందరికీ అండగా నిలిసేనే. హయ్య అమ్మల గన్నాయమ్మ గారు మనమ్మాయి అనకు, నీ కూతురు అనుకో. మీరేమన్నా నా పవిత్రతను రుజువు చేసుకోవాలనే తాపత్రయం నాకు ఇప్పుడు లేదు. కన్నీళ్లు కలతలు నాలోనే ఇంకిపోయాయి. పిరికితనం బేలతనం నన్ను వదిలి వెళ్ళిపోయాయి. కానీ ఒక్క మాట, అమ్మాయి పెద్దదైంది, దానికి పెళ్లి చేయాలి. ఏ సంబంధం వచ్చినా తండ్రిని గురించి ఆరాలు తీస్తారు. ఏమని చెప్పుకోను? లేదు నా అబద్ధవాడనా? నన్ను విడిచిపెట్టారని నిజం చెప్పి మీకు కళంకం తీసుకురాను. మాట్లాడరే. ఏముంది మాట్లాడటానికి? అంత స్వయంకృతాపరాధం. బహుశా ఆ మాటకు అర్థం తెలియకపోవచ్చు. ఆనాడు నన్ను దిక్కుమాలిన దాన్ని చేసి అందరూ కలిసి డబ్బు కోసం నన్ను దొంగలు పాలు చేశారు. అది నా తప్పేనా? ఆ పాట వినలేదు, ఆ గాజులమ్మ కథ. అది కథ, మనది జీవితం. మన జీవితం కథగానే గడిచిపోయింది, కథగానే నిలిచిపోతుంది. కలగానే అంతమవుతుందేమో కూడా. బాధపడుతున్నారా? మీరున్నారని తెలిసి రాలేదు. అసలెన్నడూ గడప దాటి ఎరుగను. ఆ పాట ఏదో ముళ్ళులా గుచ్చుకుంది. లేచి వచ్చాను. మరొక్కసారి మిమ్మల్ని కలుసుకోగలిగాను. మరో 10 సంవత్సరాలు రాయిలా బ్రతికే బలం ధైర్యం పొందగలిగాను. అరుగు, మీ వాళ్ళు వస్తున్నారు. ఎక్కడ్రా? వలపులో వద్దు వద్దు వద్దంటూ పడ్డానులే, కలలలో రా రా రమ్మంటూ పిలిచావులే. వలపులో వద్దు వద్దు వద్దంటూ పడ్డానులే, కలలలో